డామ్ ఇట్. ఏంటిటా కుండబద్దలు కొడతా అట్ట. నమస్కారం, కుండబద్దల ప్రేక్షకులకి స్వాగతం. నేను గౌతమ్ కాటా. సాక్షి ప్రబోధాలు ఎపిసోడ్ 2 ఈ రోజున మొదలు కాబోతుంది. అసలు ఈ సాక్షి ప్రబోధాలు అనే సీరియల్ని మనం కుండబద్దలు ఎందుకు మొదలు పెట్టవలసి వచ్చింది అనే ఉపోద్ఘాతం నిన్న స్టార్టింగ్ వీడియోలో చెప్పటం జరిగింది. ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటే ఈ కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, ఒకసారి వెళ్ళి ఆ ఉపోద్ఘాతాన్ని కూడా వినవలసిందిగా కోరుకుంటూ ఉన్నాను. అసలు ఎందుకు ఈ పని చేస్తున్నాం మనం అనే దానికి, ఏ పనికైనా ఒక పర్పస్ ఉండాలి కాబట్టి ఆ పర్పస్ ఏమిటి అని తెలియాలంటే కింద డిస్క్రిప్షన్లో లింకులు ఈ నిన్నటి ఎపిసోడ్ ఉంటుంది, దాంట్లో ఉపోద్ఘాతం చూడవలసిందిగా కోరుకుంటూ ఉన్నాను. ఇక ఈ రోజున సాక్షి ప్రబోధాల్లో ఇక సాక్షి వాళ్ళు మాట్లాడే మాటలు కానీ, చేసే అసత్య ప్రచారాలు కావచ్చు, దొంగ మాటలు, ఏదైనా సరే వాటన్నిటినీ ఎండగట్టడం ఒకటే లక్ష్యంగా ఇప్పుడు ఈ సాక్షి ప్రబోధాల్లో మనం ఈ ఎపిసోడ్ నెంబర్ 2ని మొదలు పెట్టబోతూ ఉన్నాం. ఇది సాక్షి. అసలు పక్కన అందరికి పచ్చ కామెరలు వచ్చిన వాళ్ళకి ఊరంతా పచ్చగా కనిపిస్తున్నట్టు ఎల్లో కలర్ మొత్తం వీళ్ళే పెట్టుకుని అందరినీ పచ్చ పార్టీలు అంటారు. ఎల్లో కలర్. ఇదిగో చంద్రబాబు మహా ప్యాలెస్. ఈవీఎంలను సులువుగా హ్యాక్ చేయొచ్చు. ఈ చంద్రబాబు మహా ప్యాలెస్ అనే దగ్గర అసలు మామూలు మ్యాటర్ కాదు. ఈ సాక్షియే చెప్పాలి. జగన్మోహన్ రెడ్డి అది నిరుపేద అన్నట్టుగా, అది ఇక ఉల్టా చోరుకు కొత్తాలకు డాంటే అన్నట్టు ఇప్పుడు చంద్రబాబు నాయుడు అంటారు. ఆయన ఏదో పేద బిక్కి రైతులాగా ఇప్పుడు మమ్మల్ని అందరిని అంటాడు. ఇప్పుడు ఆయన చూడండి పెద్ద పెద్ద ప్యాలెస్లు కడుతున్నాడు అనేది దీని యొక్క సారాంశం. అత్యంత భారీ ఎత్తున 100 కోట్లతో ప్యాలెస్ నిర్మాణానికి ముఖ్యమంత్రి శ్రీకారం. రాజధాని అమరావతి నడుపొట్టున 5.16 ఎకరాల సువిశాల విస్తీర్ణంలో నిర్మాణం. ఇది అమరావతిలో నిన్న చంద్రబాబు నాయుడు తనకు సొంత ఇల్లు కోసం ఒక భూమి పూజ చేసిన దాన్ని బేస్ చేసుకుని ఇదిగో ఇలాంటివి మొత్తం రాయటం మొదలుపెట్టారు. మంత్రి లోకేష్ భార్య బ్రాహ్మణి పేరుతోటి 18.75 కోట్లతోటి భూమి కొనుగోలు. అమరావతిలో గజం 60,000 అన్న చంద్రబాబు మాటల ప్రకారమే చూస్తే కనుక ఇది 150 కోట్ల విలువ. మామూలు కాదు, 100 కోట్లు చంద్రబాబు నాయుడు దగ్గర మూలుగుతున్నాయి అనేది చెప్పాలనే ఉద్దేశం అనుకుంటా. ఇక్కడ నిర్మాణానికి ఇంకెన్ని 100 కోట్లు వ్యయం అవుతుందో. చంద్రబాబుకి ఇప్పటికీ హైదరాబాద్లో అత్యంత ఖరీదైన జూబ్లీ హిల్స్లో 100 కోట్ల విలువైన రాజభవనం. ఈయన్ని ప్యాలెస్ అంటున్నారని ఇంక ఇప్పుడు ఈయన కూడా మొదలు పెట్టాడు. చంద్రబాబు నాయుడుకి లేవు ఆ ప్యాలెస్లో అన్నట్టుగా. ఇక్కడ పక్కన ఫోటోలు కూడా వేసాడు. జూబ్లీ హిల్స్లో ఉన్న చంద్రబాబు నాయుడు ఇల్లు ఇక్కడ ఉండవల్లిలోది. యాక్చువల్గా ఈ ఉండవల్లిలో ఉన్నది ఇంటి పేరు లింగంనేని గెస్ట్ హౌస్. లింగంనేని వాళ్ళది అది. దాంట్లో చంద్రబాబు నాయుడు అద్దెకు ఉంటున్నాడు. ఆ అద్దెకు ఉంటున్న ఇంటిని కూడా కృష్ణానదిని వరద వచ్చినప్పుడల్లా ముంచటానికి చేసిన విఫల ప్రయత్నాలన్నీ కూడా మనం చాలా చూసాం గతంలో జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు. ఇది నాది కాదు బాబు, నేను దీనిలో అద్దెకుంటున్నానని చంద్రబాబు నాయుడు ఎన్నిసార్లు చెప్పినా దాన్ని మళ్ళీ తిప్పి అదే రాస్తారు తప్ప ఏదో ఇంకా ఏదంటే అంటే దీన్ని లింగంనేని వాళ్ళతోటి అండర్స్టాండింగ్ చేసుకుని ఏదో ఈ ఇన్సైడర్ ట్రేడింగ్ చేసి అమరావతి భూముల్లో ఇన్సైడర్ ట్రేడింగ్ చేసి ఈ గెస్ట్ హౌస్ని దాని కింద పొందారు అనే వాదన కూడా మొన్న ఒకటి తీసుకొచ్చారు. ఇన్సైడర్ ట్రేడింగ్ కేసు చంద్రబాబు నాయుడు మీద పెట్టే ప్రయత్నం చేసినప్పుడు ఈ లింగంనేని గెస్ట్ హౌసే ఆ ఇన్సైడర్ ట్రేడింగ్లో వచ్చిన ఈ డబ్బు లంచం అన్నట్టుగా ప్రొజెక్ట్ చేసింది. పక్కనున్న భవనాలు స్థలాలను సైతం కొనేసి కనీవిని ఎరుగని స్థాయిలో విలాసవంతంగా నిర్మాణం. హైదరాబాద్లో నడిబొడ్డున కొండాపూర్ దగ్గరలో 100 కోట్ల విలువైన 5 ఎకరాల్లో భారీ ఫామ్ హౌస్. నిజాం నవాబును తలపించేలా దేశంలోనే ఎవరికీ లేని రీతిలో హైదరాబాద్లో అత్యంత సంపన్న ప్రాంతంలో ప్యాలెస్ ఫామ్ హౌస్ కూడా. ఇంకా నయం, చంద్రబాబు నాయుడు హైదరాబాద్లో ఒకటి ఉంది, ఇప్పుడు రాజధాని అమరావతిలో ఇంకోటి కట్టుకునే ప్రయత్నం చేస్తున్నాడు. దీనికంటే ముందు ఎన్నికలు ఆ తరుణంలో కుప్పంలో కట్టుకునే ప్రయత్నం ఒకటి చేశాడు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి హైదరాబాద్లో ఒక ప్యాలెస్, తాడేపల్లిలో ఒక ప్యాలెస్, బెంగళూరులో ఒక ప్యాలెస్, ఇవి కాదన్నట్టు చెన్నైలో ఒకటి, బాంబేలో ఒకటి, ఇవన్నీ కాదన్నట్టుగా అసలు ఇంకా విలాసవంతంగా ఉండటం కోసం ఇవన్నీ సొంత డబ్బులతో కట్టుకున్నాడనో
సొంత డబ్బులు అంటే ఆయన ఏదో కష్టపడి చెమటోడ్చి సంపాదించిన డబ్బులని మాత్రం అనుకోవద్దు. 11 ఈడీ సిబిఐ కేసులు, 9 ఈడీ కేసులు నెత్తి మీద వేసుకుంటే ఎంత బరువు ఉంటుందో ఆ బరువుకు తగ్గ ధనం అన్నమాట. దాంతోటి కట్టుకున్న ప్యాలెస్లు. లేకపోతే జూబ్లీ హిల్స్ రోడ్ నెంబర్ 2లో ఉన్న ఈ వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఇంటి దగ్గర నుంచి మొదలు పెట్టుకుంటే ఇంకా చాలా చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. ఇంకా ఇక ఆ సంగతి అంటే వేరు. ఇది కాకుండా అసలు ఋషికొండలో ప్రజాధనం 750 కోట్లు వృధా చేసి మరి పర్యావరణ నిబంధనలు మొత్తాన్ని తుంగలో దొక్కి మరి ఇటు నుంచి చూస్తే అటు సముద్రం కనిపించాలని కట్టుకున్న ఆ ఋషికొండ ప్యాలెస్ని ఏమనుకోవాలండి? జగన్మోహన్ రెడ్డి సొమ్ము కాని సొమ్ముతోటి, ప్రజాధనంతో ఆయన విలాసవంతంగా విశాఖలోకి ఉండటానికి రాజధాని అమరావతిని చంపేసి ఇక 3 రాజధానుల పేర్లో అందులో విశాఖపట్నం ఒకదాన్ని చేర్చి ఆ విశాఖపట్నంలోనే ఉండటానికి చేసిన విపరీతమైన ప్రయత్నం ఈ ఋషికొండ ప్యాలెస్. అసలు దాన్ని క్షమించటం అసలు కుదిరే పనేనా? మిగతావన్నీ అంటే వేరు. ఇప్పుడు అసలు తాడేపల్లిలో ఉన్న ఇంట్లో కూడా ఆయన బయట కంచె నుంచి లోపటి మంచ దాకా అన్ని ప్రజాధనంతో కట్టినయేగా. ఊరక భవనం ఆ గోడలే ఆయన జగన్మోహన్ రెడ్డి తను సొంత దీంతో కట్టుకుంది. ఇక దాని వెనక ఉన్న కథ కూడా ఏదో వేరే రకంగా కొన్ని చెబుతూ ఉంటారు. కాకపోతే దాని పూర్తి సమాచారం లేదు కాబట్టి మనం ఇక్కడ చెప్పే ప్రయత్నం చేయట్లేదు. కానీ మిగతావన్నీ ఫెన్సింగ్ దగ్గర నుంచి మొదలు పెట్టుకుంటే అసలు లోపల ఉన్న కిటికీలేంటి, ఏసీలేంటి, బెంచీలేంటి, ఇంకా అదేమంటే ఇది అప్పట్లో సీఎం క్యాంప్ ఆఫీస్ అనే పేరు చెప్పి దానికి ఉన్న ప్రభుత్వ ధనంతో కావాల్సిన వస్తువులన్నీ కూడా ప్రజాధనంతో కొనుక్కున్నారు ఆ రోజు. ఇక ఇప్పుడు అందులో ఆయన తెచ్చుకుంది గోడలు మాత్రమే కదా. సరే, ఇక అది ఆయన ఇష్టం. ఇది నిజాం నవాబుని తలపించేలా దేశంలో ఎవరికీ లేని రీతిలో అంట. నిజాం నవాబు ఇక అసలు మనం చెప్పేది ఏం లేదు. అసలు వాళ్ళందరినీ చూసిన ఇన్స్పైర్ అయిన జగన్మోహన్ రెడ్డి ఇలాంటి పనులన్నీ చేసింది కదా. ఇదిగో చంద్రబాబు మరో మహా ప్యాలెస్. అత్యంత భారీ ఎత్తున 100 కోట్లతోటి ప్యాలెస్ నిర్మాణానికి ముఖ్యమంత్రి శ్రీకారం. రాజధాని అమరావతి నడిబొడ్డున 5.16 ఎకరాల సువిశాల విస్తీర్ణంలో నిర్మాణం. మంత్రి లోకేష్ భార్య బ్రాహ్మణి పేరుతో 18.75 కోట్లకు భూమి కొనుగోలు. అంటే ఇప్పుడు ఇందాక కూడా ఒక మాట కూడా అన్నారు, ఎకరం 60,000, గజం 60,000 అంటే బైక్ అది అన్ని 100 కోట్లు అవ్వాలి చూడండి, 150 కోట్లు అవ్వాలన్నట్టుగా కూడా హింట్ కూడా ఇచ్చారు. జూబ్లీ హిల్స్ ప్యాలెస్ 2014-19 మధ్య అధికారంలో ఉండగా నిర్మాణం. జూబ్లీ హిల్స్ ప్యాలెస్ అధికారంలో ఉండగా నిర్మాణం చేసింది కాదు, అది ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పటి నుంచి చంద్రబాబు నాయుడు ఎక్కడున్నాడండి? చంద్రబాబు నాయుడు సీఎం అయిన దగ్గర నుంచి ఎక్కడున్నాడో మనం చూసుకుంటే ఆ జూబ్లీ హిల్స్లోనే ఉన్నాడు. ఆ జూబ్లీ హిల్స్లో ఉన్న ఇంటిని చుట్టుపక్కల వాటిని కొనుక్కొని ఎక్స్పాన్షన్ చేసుకోవటం కానీ, అప్పట్లో సెక్యూరిటీ కోసం ఆ దారిలోకి ఎవరు రాకుండా ఆపటం కానీ ఇలాంటివన్నీ జరిగినాయి. అది ఉమ్మడి రాష్ట్రం ఉన్న రోజు నుంచి ఉన్న ఇంటిని ఈ రోజున కొత్తగా 2014-19 ఆంధ్రప్రదేశ్ విభజన జరిగిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న సొమ్మంతా తీసుకొచ్చి హైదరాబాద్లో ఈయన ఇల్లు, భవనం లేకపోతే ప్యాలెస్ వీళ్ళ దృష్టిలో చెప్పాలంటే అది కట్టుకున్నాడు అనే చెప్పే ప్రయత్నం. ఇప్పుడు అమరావతిలోను అధికారంలో ఉండగానే రాజభవన నిర్మాణం. ఈ స్థాయిలో అత్యంత ఖరీదైన నిర్మాణాలు, ఆస్తులు ఉన్నప్పటికీ గుడిసెవాసి అనే తరహాలో చంద్రబాబు బేదరుపులు ఏముంది చెప్పండి? జగన్మోహన్ రెడ్డి అరవట్లేదా? జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నన్నాళ్ళు అరిసిన బేదరుపులే కదా అనాలి. అసలు ఈ సాక్షి పేపరు నాది అని ఒప్పుకుంటాడా జగన్మోహన్ రెడ్డి? ఈ సాక్షి పత్రిక నాది కాదు, సాక్షి పేపర్ నాది కాదు, నాకు ఏ పేపరు లేదు, ఆ పేపర్లన్నీ చంద్రబాబు నాయుడిని మోస్తున్నాయి అని అంటే ఆ పేపర్లు అన్నీ కలిపి ఎంత మోత మోస్తున్నాయో అంత డబల్ రెట్టింపు మోత సాక్షి మోయటం, లేని అబద్ధాలన్నీ రాయటం. ఈరోజు ఈ సాక్షి ఎడిటర్ తన నెత్తి మీద కేసు కూడా తెచ్చిపెట్టుకున్నాడు. ఒకటే వార్తని ఆంధ్రప్రదేశ్ ఎడిషన్లో ఒక రకంగా, హైదరాబాదు తెలంగాణ ఎడిషన్లో మరొక రకంగా రాసి ఇక్కడ వచ్చి టీడీపీ నాయకులే మీదబడి చంపేశారన్నట్టుగా ఒక కలర్ ఇచ్చాడు. ఆడేమో కుటుంబ తగాదాలు, గొడవలు అన్నట్టుగా రాసి ఇరక్కుపోయారు. దాని మీద ఈ రోజున విచారణకు ఆదేశించే లాంటి పరిస్థితులన్నీ వచ్చున్నాయి ఇక్కడ.
ప్రజలను నమ్మించేందుకు ఎప్పటికప్పుడు చంద్రబాబు కొత్త ట్రిక్కులు. మరోవైపు 2015 నుంచి లింగమనేని ఎస్టేటు అక్రమ బంగ్లాలో చంద్రబాబు విలాసవంత జీవితం. వైఎస్ జగన్ తాడేపల్లిలో 2 ఎకరాల్లో పార్టీ కార్యాలయంతో పాటు ఇంటిని నిర్మించుకుంటే తాడేపల్లి ప్యాలెస్ అంటూ తీవ్ర దుష్ప్రచారం. ఏ రోజన్నా జగన్మోహన్ రెడ్డి దాన్ని పార్టీ ఆఫీస్ అని చెప్పాడండి? ఏ రోజన్నా ఆ తాడేపల్లి ప్యాలెస్ని ఎప్పుడన్నా చెప్పాడా? అక్కడ సీఎం అయిన తర్వాత ఆయన సీఎం క్యాంప్ ఆఫీస్ పెట్టుకున్నాడు, అది పార్టీ కార్యాలయం అన్నారా? అసలు ఆ క్యాంప్ ఆఫీస్కి కానీ ఇంట్లోకి కావాల్సిన వస్తువులన్నీ కూడా ఇప్పుడు ప్రజాధనంతో కొనుక్కున్నవే ఉన్నాయి. అక్కడ అన్నీ పార్టీ కార్యాలయాన్ని కొనుక్కొని వాడుకుంటారండి వాటన్నిటిని? లేదు, అవన్నీ తిరిగి ఇచ్చేస్తాం. అసలు ఈ ఈ ప్రజాధనంతో కొనుక్కున్న వస్తువులు అనే దాని దగ్గర గతంలో కోడెల శివప్రసాద్ గారు ప్రాణమే తీసుకున్నారు. వీళ్ళందరూ నోటుకొచ్చిన మాటలన్నీ మాట్లాడి అభిమానం గల మనిషి ఉండలేక వెళ్ళిపోయాడు. కానీ వీళ్ళు సిగ్గు శరం లేకుండా ఆ సామాన్లన్నీ అలాగనే పెట్టుకున్నారుగా. చుట్టూ కంచె కూడా ఒకటి వేసుకొని ఎవరో వచ్చి మీద పడతారన్నట్టుగా. ఇక దాన్ని మళ్ళీ ఏదో తాడేపల్లిలో 2 ఎకరాల్లో ఏదో చిన్నది ఈయన కట్టుకున్నాడండి. రోడ్డు వైడనింగ్లో కొట్టేసినా కూడా కొద్దిగా మిగిలి ఉంటే దాంట్లోకి ఒక చిన్న ఇల్లు ఒకటి 2 గదులు ఇల్లు కట్టుకొని అందులో ఒక గదిలో వంట చేసుకుంటూ ఇంకో గదిలో పడుకొని ఉంటున్నారు. అలాంటి మాటలు మాట్లాడుతున్నాడు ఈయన. మళ్ళీ చంద్రబాబు నాయుడు వచ్చి ఇప్పుడు భేద అరుపులు అరుస్తున్నాడని ఒక ఇది చెప్పటం. బాబుకు ఉన్నవన్నీ ప్యాలెస్లేండి, ఉన్నవన్నీ ప్యాలెస్లే. కొత్త రాజభవన నిర్మాణానికి ఇంకెన్ని కోట్లు? చంద్రబాబు హైదరాబాద్ జూబ్లీ హిల్స్లో 6 ఏళ్ల కిందట నిర్మించుకున్న రాజభవనానికి 100 కోట్లు వ్యయం అయినట్టు చెబుతుంటారు. ఇప్పుడు అమరావతిలో తలపెట్టిన రాజభవనానికి ఇంకెన్ని కోట్లు ఉంటుందోనని అంటున్నారు. భూమి కొనుగోలుకే 18 కోట్లు పైగా వ్యయం చేసిన నేపథ్యాన్ని గుర్తు చేస్తున్నారు. పైగా వెలగపూడిలో ఏకంగా 5.16 ఎకరాల్లో నిర్మాణం చేపట్టనుండడాన్ని ప్రస్తావిస్తున్నారు. ఎవరు ప్రస్తావిస్తున్నారు? ఎవరో అంటున్నారు, ప్రజలు కొన్ని చెవులు కొరుక్కుంటున్నారు అన్నట్టుగా. సాక్షి వీళ్ళే ఆ ఉద్యోగులే కదా చెవులు కొరుక్కునేది. మా అంటన్న వాళ్ళు ఎవరు? వీళ్ళే, సాక్షి వాళ్ళే. అప్పుడు ఇప్పుడు అధికారంలో ఉండగానే చంద్రబాబు జూబ్లీ హిల్స్ రాజభవనాన్ని 2019కి ముందు ఆయన ముఖ్యమంత్రిగా ఉండగానే చేపట్టి పూర్తి చేశారు. ఇప్పుడు కూడా ముఖ్యమంత్రిగా ఉండగానే వెలగపూడిలో మరింత భారీ ఎత్తున రాజభవనాన్ని నిర్మాణం చేపట్టడం గమనార్హం. హైదరాబాదు ఏదో 2019 అధికారంలో ఉన్నప్పుడుగా అనే ఒక కలర్ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. నేను ఆల్రెడీ చెప్పాను ఆయనకి ఇల్లు ఎప్పటి నుంచి ఉంది అక్కడ ఆ ప్రాంతంలో అనేది. బాబుకున్నవన్నీ ప్యాలెస్లే. చంద్రబాబుకి ఇప్పటికే హైదరాబాద్లో అత్యంత సంపన్నులు ఉండే జూబ్లీ హిల్స్ చెక్ పోస్ట్ సమీపంలో 100 కోట్లతో నిర్మించిన భారీ ప్యాలెస్ ఉంది. దీని పక్కన భవనాలు స్థలాలు కొనేసి సువిశాల విస్తీర్ణంలో నిర్మించటం గమనార్హం. 2014-19 మధ్య అధికారంలో ఉండగా దీన్ని నిర్మాణానికి ప్రయత్నాలు ప్రారంభించాయి. ఎన్నికల ముందు గృహప్రవేశం చేశారు. ఇది ఇక్కడ ఉంది. 2014-19 మధ్య అధికారంలో ఉండగా దీన్ని నిర్మాణానికి ప్రయత్నాలు ప్రారంభించారు. 2019 ఎన్నికలకు ముందు గృహప్రవేశం చేశారు. అంతకు ముందే జూబ్లీ హిల్స్లో చంద్రబాబుకు సువిశాల విస్తీర్ణంలో ప్యాలెస్ ఉంది. దాన్ని కూల్చి వేసి అధునాతన సాంకేతిక అత్యాధునిక హంగులతోటి రాజభవనం నిర్మించుకున్నారు. ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల నుంచి అత్యంత ఖరీదైన ఉపకరణాలను దిగుమతి చేసుకుని నిర్మాణంలో ఉపయోగించారు. అసలు ఈ ప్యాలెస్ల గొడవ జగన్మోహన్ రెడ్డికి ఉన్న ప్యాలెస్ల గురించి అందరూ చర్చ జరుగుతుందని ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఇల్లు కట్టుకునేదాన్ని ఒక ప్యాలెస్ కింద అభివర్ణించి దాన్ని ఇక ఈయన ప్రచారం చేయటం మొదలుపెట్టారు. ఇక దీంతో పాటుగా అసలు ఇంకొకటి డెడ్లియస్ట్ న్యూస్ ఏంటంటే ఈవీఎంలను సులువుగా హ్యాక్ చేయొచ్చు. జగన్మోహన్ రెడ్డి గెలిస్తేనేమో ప్రజాభిప్రాయం, ప్రజాదరణ, ప్రజలు న్యాయంగా ఓటేస్తే 151 సీట్లు వచ్చినట్టు 164 సీట్లు కూటమికి వస్తే అక్కడ మాత్రం ఈవీఎంల హ్యాక్ అనే చేసే ఒక గొడవకి
ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఎవరెవరు ఏమేం మాట్లాడిన ఈ మొత్తాన్ని తీసుకొచ్చి ఈవీఎంల హ్యాక్ జరిగిపోయింది అని చెప్పడానికి చేసే ప్రయత్నానికి ఈ ఒక్కటే నిదర్శనం. నిన్న ఈవీఎంలను సులువుగా హ్యాక్ చేయొచ్చు. అమెరికా నేషనల్ ఇంటెలిజెన్స్ డైరెక్టర్ తులసి గబ్బార్డ్ వెల్లడి. దేశ అధ్యక్షుడు ట్రంప్ సమక్షంలో కేబినెట్ సమావేశంలో స్పష్టీకరణ. అసలు ఈవీఎంల మీద నేను కోర్టుకు వెళ్తాను, పోరాడతాను అన్న ఆ వ్యక్తి ఇంకా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నాడా? రీకౌంటింగ్ చేయాలను, రీవెరిఫికేషన్ అని ఇలాగ రకరకాల గొడవలు పెట్టుకుని అది కూడా జరగకుండా చేశాడు. తర్వాత ఎంచక్కా చూస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వదిలిపెట్టేసి జనసేనలోకి జంప్ అయిపోయాడు. నాయకుడు ఎవరో తెలుసు కదా మీకు, బాలినేని శ్రీనివాసరెడ్డి. ఇక ఈవీఎంల హ్యాక్ గురించి మాట్లాడుతున్నారు. ఇక మరొక పెద్ద డెడ్లీ జోక్ ఏంటంటే, పుట్టి ముంచి బొంకిందే బొంకి పోలవరానికి చంద్రశాపం. అసలు పోలవరానికి శాపమే జగన్మోహన్ రెడ్డి. ఆయన అధికారంలో ఉన్న 5 సంవత్సరాల్లో ఒక్క ఇటుక పెట్టిన పాపాన పోలేదు. ఇప్పుడు వచ్చి పుట్టి ముంచింది, బొంకిందే బొంకి పోలవరానికి చంద్రబాబు శాపం. వైఎస్ జగన్ హయాంలో 2 దశల్లో 41.15, 45.72 మీటర్ల ఎత్తున నీరు నిల్వ చేసేలా కసరత్తు చేశారు. ఏం లేదు, ఆడ ఏదన్నా పూర్తి చేస్తే కదా నీరు నిలబడేది అక్కడ. ఆ మేరకు అంగీకరిస్తూ 2023 జూన్ 5న కేంద్ర ఆర్థిక మంత్రి నోటు, చంద్రబాబు వచ్చాక 41.15 మీటర్ల ఎత్తు వరకే నీటి నిల్వకు అంగీకారం. ఎందుకని ముందు నోటు ఇచ్చి మరి తర్వాత ఎందుకు మంత్రి మాట మార్చాడు? అందులో అంటే ఇప్పుడు కేంద్ర జలమంత్రి అనే కదా మీ అర్థం. ఎందుకు మాట మార్చాడు? వద్దొద్దు, మాకు 45 మీటర్లు ఏం అవసరం లేదు, 41కే కుదించండి అని చంద్రబాబు నాయుడు పోయి అడిగితే ఆ మాట మారుస్తారు. ఎందుకు అడుగుతారు ఎవరైనా, ఏ మనిషి అయినా? ఆ మేరకు ప్రాజెక్టు పూర్తి చేసేలా 2024 ఆగస్టు 28న సవరించిన అంచనాలకు కేంద్ర కేబినెట్ ఆమోదం. తద్వారా 12,157.53 కోట్లకు మించి ఒక్క పైసా దక్కదని స్పష్టీకరణ. ఇంకా దాని మీద ఒక స్పష్టమైన నిర్ణయం ఇంకా పూర్తిగా బయటికే రాలేదు. మొత్తానికి మొత్తం వాళ్లే భరాయించాల్సిన అవసరం ఉంది కాబట్టి వాళ్లే చేస్తున్నారు. ఇప్పుడు R&R ప్యాకేజ్ కావచ్చు, పునరావాసానికి అయ్యేది కానీ మొత్తానికి అన్నిటికీ గాను ఇప్పుడు ఒక సక్రమైన పద్ధతిలో జరుగుతుంది. కానీ మన హయాంలో మనం ఏం చేసాం? ఇదిగో నవంబర్లో అయిపోతుంది, అదిగో డిసెంబర్లో అయిపోతుంది, 1% అని కాదు, మిమ్మల్ని అందరినీ ఓపెనింగ్కు పిలుస్తానని చెప్పాడు. ఆయనే అయిపు లేకుండా పోయాడు. ఆ తర్వాత ఇంకొక మంత్రిని తీసుకొచ్చారు. ఆయనకు అసలు పోలవరం అంటే ఏందో తెలియదు అనేది ఆయన స్వయంగా ఆయన నోటితోనే చెప్పాడు. ఓ పక్కన అనిల్ కుమార్ యాదవ్ అసెంబ్లీ సాక్షిగా ఆడిన డ్రామాని బుల్లెట్ దిగిందా లేదా అని, ఈయనేమో ప్రెస్ మీట్లు మీడియా సాక్షిగా అసలు పోలవరం అంటే ఏందో నాకు తెలియదు, అసలు అది అర్థం కాని సబ్జెక్టు, ఎవడికి అర్థం కాదన్నట్టు. అసలు ఈ ప్రపంచంలో అర్థం కాని సబ్జెక్ట్ ఏదైనా ఒకటి ఉంటుందా? అది ప్రజలు చేయగలుగుతారా? ఈయనకి సరిగా అర్థం కాకపోతే, ఈయనకు బుర్ర లేకపోతే అది ప్రాజెక్టు పరిస్థితి ఏంటి? ఈయనకు అర్థం కాకపోతే ఆయన తప్పది. అలాగే ఒక బొంకిందే బొంకి చంద్రబాబు పోలవరానికి శాపంగా తయారై కూర్చున్నాడు అని అంటే, ఈరోజు డయాఫ్రామ్ వాళ్ళు దెబ్బతిని పోవటానికి కానీ మరి పరాయి దేశాల నుంచి ఇంజనీర్లను తీసుకొచ్చి దాని మీద వెరిఫై చేయించుకోవాల్సిన అగత్యం కానీ ఎందుకు పట్టింది అని అంటే, కేవలం జగన్మోహన్ రెడ్డి దాని మీద దృష్టి పెట్టకపోవటం, దాన్ని పట్టించుకోకపోవటం, కనీసం దాన్ని ఏ రకంగానూ పూర్తి చేసే దాన్ని జగన్మోహన్ రెడ్డి మదిలోనే లేకపోవటం. అందుకని ఈ రోజున ఈ డయాఫ్రామ్ వాళ్ళు కొత్తది నిర్మించుకోవాలా లేకపోతే దానికి రిపేర్ చేయాలా అనే దాంట్లోనే ఇంకా అక్కడే ఆగిపోయి ఉంది పోలవరానికి అసలమైన శాపం జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు వచ్చి చంద్ర శాపం అని టైటిల్స్. రాష్ట్రపతికి గడువు ఉంది. ఇది తమిళనాడు ఇష్యూ మీద. ఓ ఆట ఆడాల్సిందే. చంద్రబాబు నాయుడు దీని మీద, చంద్రబాబు మరో మహా ప్యాలెస్ దీని మీద చెప్పుకున్నాం కదా. ఇంకా ఈవీఎంలని హ్యాక్ చేయొచ్చు.
ఈవీఎంలను సులువుగా హ్యాక్ చేయొచ్చు. అమెరికా నేషనల్ ఇంటెలిజెన్స్ డైరెక్టర్ తులసి గబ్బార్డ్ వెల్లడి. ఈవీఎం భద్రతా లోపాలు సంబంధించిన ఆధారాలు సమర్పణ. బ్యాలెట్ ఆధారిత ఎన్నికల వల్లే ప్రజల్లో పెరగనున్న నమ్మకం. అది కూడా ఆవిడే చెప్పింది కాబట్టి. ఈవీఎంలు హ్యాక్ చేయొచ్చు అని చెప్పిందా, లేకపోతే లేదు బ్యాలెట్ తోటి చేస్తే ప్రజల్లో బాగా ఎక్కువ నమ్మకం పెరిగిద్ది అనేది కూడా చెప్పిందా? ఆవిడకి ఇచ్చినది ఏంటో మరి. ఎలాన్ మస్క్ కూడా ఇదే హెచ్చరిక. దేశవ్యాప్తంగా ఈవీఎంలపై చర్చ జరుగుతుంది కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోనే. అంటే 2019 అప్పుడు ఈ జగన్మోహన్ రెడ్డి గెలిచిన సమయంలో టీడీపీ నాయకులు, టీడీపీ పార్టీ అధినేతతో సైతం ఈవీఎంలు హ్యాక్ చేశారు అని అన్నారు. ఎందుకంటే వాళ్ళ ఓటమిని స్వయంగా ప్రజలు మాకు తీర్పు ఇచ్చారు, మేము ఓడిపోయామని ఎవరు చెప్పుకోలేరు కదా. ఏ నాయకుడు చెప్పుకుంటాడు చెప్పండి? దాన్ని ఏదో ఈవీఎంల మీద పెట్టి ఒక మాట మాట్లాడి మెదలకుండా ఊరుకుంటారు. ఇదిగో వీళ్ళట్ట కాదు, 10 నెలలు అయింది ప్రభుత్వంలోకి వచ్చి కూడా ఇంకా ఈవీఎంల మీద పట్టుకుని ఏలాడుతూ ఉన్నారు. ఈవీఎంల ముఖ్యమంత్రి అని. ఈవీఎంల గురించి అసలు బాలినేని శ్రీనివాసరెడ్డి ఈవీఎంల మీద కోర్టు దాకా వెళ్ళి ఆ తర్వాత అది రీకౌంటింగ్, రీవెరిఫికేషన్ అనే దగ్గర తొండి పెట్టుకొని కూర్చొని అది జరగకుండా చేశాడు. ఎందుకంటే జరిగితే మళ్ళీ పరుగు పోయింది. అందుకని ఆ తర్వాత ఆయన పార్టీ వదిలిపెట్టి వేరే పార్టీలోకి వెళ్ళాడు అనుకోండి, అది వేరే విషయం. ఈవీఎంల మీద ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ వ్యవస్థను సులువుగా హ్యాక్ చేయొచ్చని అమెరికా నేషనల్ ఇంటెలిజెన్స్ డైరెక్టర్ తులసి గబ్బార్డ్ పేర్కొన్నారు. అందువల్ల దేశవ్యాప్తంగా అన్ని ఎన్నికల్లో పేపర్ బ్యాలెట్ను మారాలని పిలుపునిచ్చారు. దేశాధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హాజరైన కేబినెట్ సమావేశంలో ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా ఆమె ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల భద్రతా లోపాలను సంబంధించి పలు ఆధారాలను సమావేశం ముందుంచారు. 2020 ఎన్నికల సమయంలో మాజీ సైబర్ సెక్యూరిటీ చీఫ్ క్రిస్ బెగ్స్ చర్యపై దర్యాప్తు చేయాలని జస్టిస్ డిపార్ట్మెంట్ని ఆదేశిస్తూ ట్రంప్ కార్యనిర్వాహక ఉత్తర్వులపై సంతకం చేసిన మరుసటి రోజే ఈ పరిణామం చోటు చేసుకుంది. ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ వ్యవస్థ చాలా కాలంగా హ్యాకర్లకు అందుబాటులో ఉంది కానీ ఎక్కడ హ్యాకింగ్ అయితే చేయరు వాళ్ళు. మేము చేస్తాము అని క్లెయిమ్ చేసుకున్న చాలా కంపెనీలు, ఇజ్రాయెల్తో సహా చాలా కంపెనీలు ఉన్నాయి. కానీ మరి ఒక్కళ్ళు కూడా చేసి చూపించలేదు. ఈవీఎంల హ్యాకింగ్ కోసం స్టింగ్ ఆపరేషన్ చేస్తా ఇజ్రాయెల్లో ఉన్న ఒకళ్ళ దగ్గరికి వెళ్తే అతను వాట్సాప్, టెలిగ్రాములు వీటిని హ్యాక్ చేస్తా ఈవీఎంలని హ్యాక్ చేస్తానని చెబుతున్నాడు తప్ప ఈవీఎం హ్యాకింగ్ చేసిన ఒక ఫుటేజ్ ఇంతవరకు రాలేదు. మరి మన కేంద్ర ఎన్నికల సంఘం కూడా చెయ్యండి, దమ్ముంటే మీరు చేసి చూపించండి, మేము కూడా దాన్ని చూసి దానికి ఇంకా పటిష్టపరుస్తాం దీన్ని అని అంటే ఎంతవరకు చేసిన వాళ్ళు లేరు. వేరే వాళ్ళకి కావాల్సిన మిషన్లు తెచ్చుకొని వాళ్ళు చేసుకుంటారు తప్ప ఏం జరుగుతుందో కూడా ఏం అర్థం కాని పరిస్థితి ఈవీఎంల మీద. దీన్ని వీళ్ళు ఎందుకు రాస్తారు, ఈ సాక్షిలో ఎంత హైలైట్ చేసి ఎందుకు రాస్తారు అని అంటే వీళ్ళు ఇక దాన్ని ప్రమోట్ చేయదలుచుకున్నారు. ఈ 10 నెలల పాటు జరిగిన ప్రమోషన్ వేరు, ఇక దీన్ని చివరి రోజు దాకా కూడా ఈవీఎంలు అని ఎంత ఈవీఎంలు హ్యాక్ చేశారు, ఈవీఎంలతోటి హ్యాక్ అవుతుంది అని అనుకున్నప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏం చేయాలి? వచ్చే ఎన్నికల్లో ఈవీఎంలు గనక ఉంటే గనక పేపర్ బ్యాలెట్తో కాకుండా ఈవీఎంలతోటి ఎలక్షన్ జరిగితే జగన్మోహన్ రెడ్డి ఆయన బహిష్కరించాలి, దానికి దూరంగా ఉండాలి. ఆ మాట చేస్తాడా? ఆ పని చేయగలడా? లేదు. కోర్టులకు వెళ్ళైనా సరే పోరాడి మరి పేపర్ బ్యాలెట్ వచ్చేదాకా పోరాటం చేసి ఈవీఎంలు అయితే కనుక ఆయన ఎలక్షన్లో పాల్గొనకూడదు. ఎవరైనా సరే ఈవీఎం హ్యాక్ చేశారు అని చెప్పే ప్రతి ఒక్కళ్ళకి ఓపెన్ సవాలు, ఛాలెంజ్ ఏమిటాయంటే ఈవీఎంలు నిషేధించేదాకా మీరు ఎలక్షన్లోనే పాల్గొనకండి, బహిష్కరించడానికి విపరీతమైన కృషి చేయండి. ఓడిపోయినప్పుడు మాత్రమే ఈవీఎంలు గుర్తు తెచ్చుకోకుండా గెలిచినప్పుడు కూడా మీరు అధికారం రాగానే ఈవీఎంలు తీసేసి పేపర్ బ్యాలెట్ పెట్టడానికి ఎన్ని రకాల సూచనలు ఉన్నాయో అన్నిటినీ పరిశీలించి పేపర్ బ్యాలెట్ పెట్టే విధంగా ఎందుకు చేయరు? అది చేసే రోజున మీకు ఇవన్నీ మాట్లాడే అవకాశం ఉంటుంది. అంతే తప్ప ఈవీఎంలని హ్యాక్ చేయొచ్చు అని ఇదొక వేసుకుని తిరుగుతూ ఉంటారు. ఏమిటాయా అంటే ఏదో కార్యకర్తల్లో కొంత ఇది నింపటానికి, వాళ్ళకి ఫీడ్ ఇవ్వటానికి ఇవన్నీ చేసే ప్రయత్నాల్లో ఇలాగా విద్యార్థుల జీవితాలతో సర్కారు చెలగాటం. ఈయన మేరుగు నాగార్జున.
ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు విడుదలలో తీవ్ర నిర్లక్ష్యం. ఫీజుల కోసం విద్యార్థులపై కాలేజీ యాజమాన్యాలు ఒత్తిడి. వైఎస్ఆర్సీపీ మాజీ మంత్రి మేరుగు నాగార్జున ఆగ్రహం. ఫీజుల కోసం విద్యార్థుల మీద ఒత్తిడి చేస్తున్నారని నిన్న కూడా హైలైట్ చేసి రాసిన అంశం ఈ సాక్షిలో నిన్న కూడా చెప్పుకోవడం జరిగింది. అసలు ఈ రీఎంబర్స్మెంట్లో ఎన్ని బకాయిలు పెట్టిపోయింది. అసలు కాలేజీలకు కాకుండా తల్లుల ఖాతాల్లో వేసి వీళ్ళు కావాలంటే తక్కువ వేసి లేకపోతే ఎగ్గొట్టాల్సిన వాళ్ళందరికీ ఎగ్గొట్టేటానికి ఉన్న ఛాన్సులు మొత్తం చూసుకొని కాలేజీకి అయితే వాడు ఆగినా కానీ రేపు మళ్ళీ ముక్కుపిండి వసూలు చేస్తారు. ఇప్పుడు ఈ ఆరోగ్యశ్రీకి ఉన్న హాస్పిటల్స్ లాగానే ముందు వైద్యం చేసిన బిల్లులు తర్వాత తెచ్చుకునే అవకాశం ఉంటుంది కదా. ఇప్పుడు అది కాలేజీకి అయితే ఒకవేళ వాడు ఒప్పుకొని వీళ్ళకి సర్టిఫికెట్లు ఇచ్చేసి వీళ్ళని పంపి విద్యార్థులను బయటకు వెళ్ళినాకైనా గవర్నమెంట్ ఇచ్చిన హామీ ఉంది కాబట్టి వాళ్ళ దగ్గర ముక్కుపిండి వసూలు చేస్తాడు. అదే తల్లులు అయితే అలా వసూలు చేయలేరు కదా, వాళ్ళ దగ్గర కాలేజీ వాళ్ళు వసూలు చేస్తారు. ఇక విద్యార్థులకి కాలేజీకి మధ్య ఉన్న దాంట్లో నిన్నైతే మరి స్టడీ సర్టిఫికెట్ వేసి మరి అసలు చదువు మధ్యలో ఆపేసి కూలికి వెళ్తున్నారు అన్నట్టుగా మాట్లాడుకుంటూ వస్తుంటారు. పేద విద్యార్థుల జీవితాలతో కూటమి ప్రభుత్వం చెలగాటం ఆడుతోందని మాజీ మంత్రి వైఎస్ఆర్సీపీ బాపట్ల జిల్లా అధ్యక్షుడు మేరుగు నాగార్జున మండిపడ్డాడు. తాడేపల్లిలో వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఫీజు రీఎంబర్స్మెంట్ బకాయిలను విడుదల చేయడంలో ప్రభుత్వం నిర్లక్ష్యం విద్యార్థుల పాలిట శాపంగా మారింది అని ఆవేదన వ్యక్తం చేశాడు. వీళ్ళకి ఈ 5 సంవత్సరాలు ఈ ఆవేదన ఏమాత్రం కనపడలేదు. ఇప్పుడు వచ్చి ఆవేదన వ్యక్తం చేశాడు. అలాంటి వాటన్నిటినీ మాట్లాడుకుంటూ ఈ సాక్షి పబ్బం గడుపుతున్నాయి. ఈ మాటలు అన్నిటితోటి వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులేమో పబ్బం గడుపుతున్నారు. ఈ సాక్షి దుష్ప్రచారం చేయటానికి ఉన్న అన్ని టూల్స్ని వాడుకుంటూ ఉంది. అసలు వాళ్ళు ఎవరి ద్వారా వచ్చిన డబ్బుతోటి ఈ సాక్షి నడుపుతున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది చెప్పుకునే ధైర్యం వాళ్ళకుందా? వాళ్ళకి లేదు. జగన్మోహన్ రెడ్డి అసలు ఇది నాది కానే కాదంటాడు. వీళ్ళు ఎందుకు పనిచేస్తున్నారో తెలీదు. జగన్మోహన్ రెడ్డికి అసలు మామూలు పల్లకి మోతలు కాదు వీళ్ళందరూ మోసేది. వాటన్నిటినీ ఎత్తి చూపించటమే ఈ సాక్షి ప్రబోధాల లక్ష్యం. కుండబద్దలు ఎప్పటికీ ఆ పని చేస్తూనే ఉంటుంది. ఇదే ఈరోజు కుండబద్దలు.